ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ పాలసీ ఈడీ కేసు విచారణ జరిగింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని కోర్టు సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది. కేజ్రీవాల్, కవితలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి కోర్టుకు హాజరుపరిచారు అధికారులు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో లిక్కర్ పాలసీ ఈడీ కేసు విచారణ జరిగింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరామ్, ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీలను రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడం జరిగింది. సెప్టెంబర్ 2 వరకు కూడా వీరి జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు పురోగతి దశలో ఉందని, ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయ్యాయని చెప్పి దర్యాప్తు సంస్థలు కోర్టుకు తెలియపరచడంతో ముఖ్యంగా ఛార్జ్ షీట్లకు సంబంధించిన విచారణ ట్రయల్ కోర్టులో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వారి జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడం జరిగింది. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చ్ 15 ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. అలాగే మార్చ్ 22 ఇటు కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వడం జరిగింది. సో వీరిద్దరు కూడా సుమారు 4.5 నెలలుగా తీహార్ జైల్లో ఉంటూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టులో ఈడీ కేసులో సుప్రీంకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఆయన బెయిల్ బాండ్లను ఇటు తీహార్ జైలు అధికారులకు సమర్పించకపోవడంతో ఆయన జ్యుడిషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. ఇద్దరు కూడా సిబిఐ కేసులో కూడా అరెస్ట్ అయ్యారు. లిక్కర్ పాలసీ అవినీతి కేసులో కూడా వీరు అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఈ కేసులో కూడా వీరు జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ఇటు తీహార్ జైల్లోనే ఉంటున్న పరిస్థితి ఉంది. ఏప్రిల్ 11వ తేదీన కవిత సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు. అలాగే జూన్ 26వ తేదీన కేజ్రీవాల్ సిబిఐ కేసులో అరెస్ట్ అయ్యారు. సో ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం బెయిల్ కోసం సుప్రీంకోర్టులో అప్లై చేసుకున్న పరిస్థితి. ఇవాళ హైకోర్టు కేజ్రీవాల్ కి సిబిఐ కేసులో బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా బెయిల్ కోసం ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దర్యాప్తు సంస్థలకి దీనిపైన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఆగస్టు 20వ తేదీన కవిత బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరగబోతుంది. అలాగే కేజ్రీవాల్ సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ విచారణ పైన మెయిల్ పంపించాలని చెప్పి రిజిస్ట్రార్ కి సుప్రీంకోర్టు సూచించడంతో సో త్వరలోనే సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్ పైన విచారణ కూడా జరగబోతోంది. సో ఓవరాల్ గా అయితే ఇద్దరు జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. నెలల కాలంగా ఈ ఇద్దరే కాదు, గతంలో అనేక మంది నిందితులు కూడా లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యారు. 493 మంది సాక్షులు ఇప్పటి వరకు ఈ కేసులో విచారించడం జరిగింది. దర్యాప్తు సంస్థలు అనేక ఛార్జ్ షీట్లను కూడా ఫైల్ చేశారు. సో ట్రయల్ కూడా ప్రారంభం కాబోతోంది. కాబట్టి సో ఈ కేసు దర్యాప్తు ఒక కీలక దశకు అయితే వచ్చింది. సో ఇప్పుడు అంతిమంగా సర్వోన్నత న్యాయస్థానంలో బెయిల్ కోసం న్యాయ పోరాటం నిందితులు చేస్తున్న పరిస్థితి. సో చూడాలి వీరికి ఎంత మేరకు సుప్రీంకోర్టులో ఓటు దక్కుతుంది అనేది. సో ఇదే జ్యుడిషియల్ కస్టడీ చివరిసారి పొడిగింపు అనే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.